ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతం చతుర్దస్కందము. లోకంలో రాజులు లోకపాలురి యొక్క తేజస్సుని ధరించి ప్రజా పరిపాలన యందు ఆసక్తులై ఉంటారు. ఏదైనా తప్పు జరిగితే ప్రజల చేత అవమానించబడుతూ ఉంటారు. ఈ వేణుడి చరిత్ర నాకు వినాలి అని కుతూహలంగా ఉంది. నీవు పరము కానటువంటి అపరము, ఇవన్నీ కూడా పరాపరాలు బాగా తెలిసిన వాడవు, నీవు తెలుపగలవు అని నా విదురునితో మైత్రేయుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. అనఘాత్మరాజర్షి అయినట్టి అయ్యంగ మేధిని విభుడస్వమేధమకము గావింప ఋత్విగ్నికాయంబు చేతనాహోతమయ్యును సురవ్రాతమందు నాత్మహవిర్భాగమందరా కుండిన నప్పుడు ఋత్విక్కులద్భుతంబునందుచు యజమానుడైన యయ్యంగ మహీవరు జూచి రాజేంద్ర ఇట్లు త్రిదశులిదే పిల్వబడియును దివిరి ఆత్మభాగముల బొందరారైరి భవ్య చరిత ఏమి హేతువు ఇది మాకు నెరుగబడదు గనక హోమంబు దుష్టంబుగాదు మరియు. ఓ పుణ్యాత్మ, రాజర్షి అయిన అంగరాజు యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఋత్విక్కులు ఆహ్వానించిన దేవతలు హవిర్భాగాలు తీసుకోవడానికి రాలేదు. ఋత్విక్కులు ఆశ్చర్యపడి యజ్ఞం చేస్తూ ఉన్న అంగరాజును చూసి, మహారాజా, ఎంతగా ఆహ్వానించినా దేవతలు ఆహూతులు అందుకోవడానికి రావడం లేదు. కారణం ఏమిటో మాకు తెలియడం లేదు. హోమంలో ఏమీ లోపము లేదు, దుష్టము కాదు. పైగా శ్రద్ధాళువులైన దృఢ నియమం కలిగిన ఈ బ్రహ్మవాదులు ప్రయోగించిన ఈ ఛందస్సులు వీర్యవంతములై ఉన్నాయి. దేవతలు తమ భాగాలను తీసుకొనకుండా ఉండడానికి కారణం ఏమిటో తెలియడం లేదు అనగానే అంగరాజు దుఃఖంతో దానికి కారణం సదస్యులను అడగవలెను అనుకొని మౌనం విడిచి వారితో ఇలా అన్నాడు. అనఘచరితులారయాహూతులయ్యు సుపర్వగణములాత్మ భాగములను స్వీకరింపరేను చేసిన అపరాధమెట్టిదని నవారలిట్టులనిరి. ఓ పుణ్యాత్ములారా, ఎంత చక్కగా ఆహ్వానించిన దేవతాగణాలు తమ తమ భాగాలను స్వీకరించడం లేదు. నేను చేసిన తప్పు ఏమిటో తెలియడం లేదు అనగానే వారు ఇలా అన్నారు. నరనాథ, ఇది ఇప్పుడు వరసిన దుష్కృతముగాదు, పూర్వభవమునంబరగిన దురితంబిది యాదరమున నెరిగింతుమింత ధన్య చరిత్ర. ఓ రాజా, ఇది ఇప్పుడు చేయబడిన తప్పు కాదు, పూర్వజన్మలో చేసిన పాపం ఇది. అదేమిటో తెలుపుతాము మహాత్మా. నీవింత వాడవయ్యును భూవర సంతాన లాభమును బొందమి నా దేవతలు యాగ భాగములీవేల భుజింపరైరి ఇందుకు నీవున్ పుత్ర కామేష్టి గావించి పుత్రుబడయు మట్లో నచ్చిన దేవతల ఆత్మభాగమద్దినంగీకరింతు రయ్యజ్ఞ పురుషు హరి భజించిన సకల కార్యములు గలుగు. నీవింత వాడవైనా రాజా, నీకు సంతానం లేదు. అందుచేత దేవతలు నీ యాగ భాగాలు గ్రహించడం లేదయ్యా. ఇందుకు నీవు పుత్రకామేష్టిని చేసి పుత్రుని పొందుము. అలా చేస్తే దేవతలు తమ భాగాలు స్వీకరిస్తారు. శ్రీహరిని సేవిస్తే కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి అనగానే సంతానం కోసం అంగరాజు ఇంద్రుడు మొదలైన దేవతాకమైనటువంటి పురోడాసంతో హోమం చేశాడు.
ఆ హోమకుండం నుండి బంగారు మాలలు, పొట్టు వస్త్రాలు, ఆభరణాలు ధరించిన పురుషుడు బంగారు పాత్రలో పాయసం తీసుకొని వచ్చాడు. రాజు విప్రుల అనుమతితో ఆ పాయసాన్ని గ్రహించి సంతోషంతో భార్యకు ఇచ్చాడు. కమలదలాక్షి పాయసము గౌతకమొప్ప భుజించి భర్తృ సంగమమున చేసి తక్షణము గర్భము దాల్చి కుమారుగాంచే నక్కొమరుండునంత మాతృజనకుండగు మృత్యువు బోలి తాన ధర్మమున జరించుచుండె గుణమండన వేణుడనంగనిచ్చలున్. ఆమె సునీధ, ఆ అంగరాజు భార్య. ఆమె సంతోషంతో భర్త ఇచ్చినటువంటి పాయసాన్ని భుజించింది, పతితో సంగమించింది, వెంటనే గర్భం ధరించింది. ధరించి కుమారుణ్ణి కన్నది. ఆ కుమారుడే వేణుడు. అతడు తన మాతామహుడైన మృత్యువులాగానే అధర్మ మార్గంలో సంచరిస్తూ ఉన్నాడు. యనయగ బాల్యమందుదనయీడు కుమారుల గ్రీడబోలె నెమ్మనమున భీతి లేక కృపమాలి పశు ప్రకరంబునొంచుబో పోల్కిని నరికట్టి చంపుచును గిల్బిషలుబ్ధక వృత్తిమై శరాసన శరముల్ ధరించి మృగజాతిన సాధుగతిన్ వధించుచున్. అతడు చిన్నతనంలోనే తన వయసు పిల్లలను నిర్భయంగా దయలేకుండా అరికట్టి పశువులను చంపినట్లుగా చంపేవాడు. అది అతనికి ఆట అయింది. కిరాతునిలాగానే ధనుర్బాణాలు దాల్చి సాధు మృగాలను వధించేవాడు. వేణుని తల్లి సునీధ మృత్యువు కూతురు. తాత గుణాలు మనుమడైన వేణునికి వచ్చాయి. ఇలా తాత దోషంతో పాప ప్రవర్తనుడైన కొడుకును చూసి అంగుడు ఎన్నో విధాలా దండించినా కూడా అతని దుశ్చేష్టలు తగ్గలేదు. అప్పుడు అతడు దుఃఖితుడై మనసులో ఇలా అనుకున్నాడు, అనయమునిట్టి కుపుత్రుని గని పరితాపంబు బొందు కంటెను ధరలో ననపత్యుండగుటొప్పును వనజాక్షు భుజించు నట్టి వాడగువాడున్. ఇట్టిని కుపుత్రుని చెడ్డవాణిని కని నేను ఎల్లప్పుడూ పరితపించే కంటే అసలు పుత్రులు లేకపోవడం మంచిది కదా. అప్పుడు అతడు భగవంతుని భజించేవాడవుతాడు అని చెబుతూ ఇంకా ఇలా అన్నాడు, జనులకు దుష్పుత్రకుని చేతనపకీర్తియున ధర్మమును సర్వజన విరోధమును మనోవ్యధయును ననయంబు ప్రాపించునట్టే కుపుత్రుమోహంబు విడువజాలక బహుమాన సంగతిగను నెవ్వడతని గేహంబు దుఃఖాలయంబునగూనని మరియు ఇట్లను మనుచుండు శోకస్థానమగు పుత్రు కథన చేసి యనుపమ క్లేశ భాజనంబున గృహము విడుచు గావున ఇట్టి వివేకహీనుడగు కుపుత్రు సుపుత్రుగా నాత్మదలతుననుచున రాజు బహు దుఃఖితాత్ముడగుచు అని ఇంకా కూడా ఇలా అనుకుంటూ ఉన్నాడు. ప్రజలకు దుష్టపుత్రుని వల్ల అపకీర్తి, అధర్మము, అందరితోనూ విరోధము, మనోవ్యధ ఎల్లప్పుడూ కలుగుతాయి. అటువంటి చెడ్డపుత్రుని విడవకుండా గౌరవం పొందాలి అనుకునే వాని యొక్క ఇల్లు దుఃఖాలకు నిలయమే అవుతుంది అని ఇంకా ఇలా అనుకున్నాడు. శోకానికి కారణమైన పుత్రుని వలన మనుష్యుడు కష్టభాజనమైన ఇల్లు ఇడిచి వెళ్ళిపోతాడు. అట్టి కుపుత్రుని సుపుత్రునిగా భావిస్తున్నాను నేను అని చాలా విచారించాడు. తగు సుమహైశ్వర్యోదయమగు గృహమును ప్రజల నిద్ర నందిన భార్యన్ దిగ విడిచి అక్కడే నిని జగదీశుడు సని సీద సమయమునందున్. ఒక రోజున ఐశ్వర్యవంతమైనటువంటి ఇంటిని, ప్రజలను, నిద్రలో మునిగిన భార్యను విడిచిపెట్టి అర్ధరాత్రి ఒక్కడు ఎక్కడికో వెళ్ళిపోయాడు.
ఆ వృత్తాంతమంతా స్నేహితులు, బంధువులు, పురోహితులు, మంత్రులు మొదలైన ప్రజలు తెలుసుకొని దుఃఖిస్తున్నారు. భూమి అంతా రాజు కోసం వెదికారు. గూఢుడైన పరమ పురుషుని చూడలేని యోగిలాగానే ఆ రాజును కనుగొనలేక విఫల ప్రయత్నాలు చేసి ప్రయత్నాలన్నీ విఫలమై తిరిగి పట్టణానికి వచ్చారు. తరువాత సమధిక బ్రహ్మనిష్టాతి గరిష్ఠులో భృగ్వాది మౌనీంద్ర బృందమపుడు లోకావనైకావలోకనోత్సుకులైన జనులు స్వరక్షక జన విభుండు లేమి బసుప్రాయులై మెలంగుటగనే ఎంత వేణుని మాతయగు సునీధయనుమతి నకిల ప్రజావలిక ప్రియుండైన నవ్వేను పట్టాభిషిక్తురుం చేసిరంతటా మహితోగ్రశాసనుండగు వేణుంబట్టంబుగట్టుట విని సమస్త తస్కరులు సర్పభీతి చేదలగు మూషకముల కైవడి నడగిరి గహనములను. బ్రహ్మనిష్టాగరిష్ఠులైన భృగు మహర్షి మొదలైన ఋషి సముదాయమంతా అప్పుడు లోకరక్షణ కోసం అవసరమైన రాజు లేకపోవడం చేత జనులు పశుతుల్యులై ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిని చూసి వేణుని తల్లి సునీధ యొక్క అనుమతితో ప్రజలకు అప్రియుడైన వేణుని పట్టాభిషిక్తుణ్ణి చేశారు. అతనిని పట్టాభిషిక్తుని చేయడం విని దొంగలందరూ కూడా పాముకు భయపడిన ఎలుకల వలె అడవులలో దాక్కున్నారు. పరువడి నష్టలోక పరిపాలక ముఖ్య విభూతియుక్తుడై బరగి నృపాసనంబున విభాసితుడవుట స్వభావ సిద్ధమై వరలు మహావలేపమున వారక సంతతమాననీయ సత్పురుషుల నెల్లనెందు భరిభూతుల జేయుచునుండె నిచ్చలున్. అష్టదిక్పాలకుల యొక్క వైభవాన్ని పొంది రాజసింహాసనం మీద కూర్చోవడం చేత స్వభావ సిద్ధమైన గర్వంతో పూజ్యులైన సత్పురుషులను సదా అవమానిస్తూ ఉండేవాడు. మరియు నతండు భూగగన మార్గములండొకవేళ నొక్కండే అరదమునెక్కి కృమ్మరు నిరంకుశ వృత్తి జరించు మత్త సింధుర విభుపోల్కి సత్పురుష దూషిత వర్తన నొప్పుచున్ నిరంతర సుజన పరాధ కృతి తత్పరమానసుండై క్రమంబునన్ దివ్యులు వెరంగందగ బృద్వి వ్యోమములు గల భేరి వ్రయించిన నయష్టవ్యమదాతవ్యమహోతవ్యం విప్రాయనుచును సుధాత్తధ్వనులన్ ఇంకా అతడు ఒక్కొక్కసారి తాను ఒక్కడే రథమెక్కి భూమి మీద ఆకాశం మీద కూడా తిరిగేవాడు. మదించిన ఏనుగులాగానే నిరంకుశంగా సంచరించేవాడు. సత్పురుషులు దూషించే ప్రవర్తనతో సదా సజ్జనులకు అపరాధాలు చేసేవాడు. దివ్యులు కూడా ఆశ్చర్యపడేటట్లుగా విప్రులు యజ్ఞాలు చేయవద్దు, దానాలు చేయరాదు, హోమాలు చేయరాదు అంటూ చాటింపు వేయించాడు. అని ఇట్టుల భేరీ రవమున చేసి సమస్త ధర్మముల్వారింపన్ మునులవిని తుండగు వేణుని దుశ్చరితంబు జనమనోభయమగుటన్ కాని కృపాయత్తులగుచునిట్ల నిరియిట్టి రాజచోర భయంబులి భూజనులను బలసీరు వంకలను బాధబరుపజొచ్చె దారువందుల వహ్ని చందమున వెలుచా. ఇలా చాటింపు వేయించి ధర్మాలన్నీ కూడా నివర్తింపజేశాడు. వేణుని ప్రవర్తన ప్రజలకు భీతి కలిగించింది. అప్పుడు మహర్షులు దయామయులై తమలో తాము ఇలా అనుకున్నారు: కర్రకు రెండు వైపులా అగ్ని అంటుకున్నట్లుగా రాజభయం, చోరభయం రెండు కూడా ప్రజలను రెండు ప్రక్కలా బాధిస్తూ ఉన్నాయి.
అరయన రాజకంబగు మహాభయముందొలగింపగోరి ఇట్లెరుగక ఈ అనర్హుని మహీపతి చేసిన ఎట్టి దోషము బొరువడి చెందే దుగ్ధరసపానము నంబరి వృద్ధి నొందు నయ్యురగము భీతి పోషకుని నొందిన రీతి ననర్ధ హేతువై. అరాజకము అనేటువంటి మహాభయం తొలగించడానికి అనర్హుడైన వేణుని అనాలోచితంగా రాజును చేసిన దోషం దేశాన్ని కట్టుకుడుపుతోంది. పాముకు పాలు పోసి పెంచితే ఆ పాము పాలు పోసిన వానిని కరవకుండా ఉంటుందా? మునుకొని సునీత గర్భంభున జనించి స్వభావమున దుర్జనుడై యనయ పాలనమునకును బాల్పడి ప్రజల మన్నిగొన జొచ్చి గదే. అంతేకాదు పరమ సాధ్వి అయిన సునీత కడుపున పుట్టి కూడా స్వభావం చేత అతను దుష్టుడే అయ్యాడు. తన్ను రాజును చేసిన ప్రజలను రక్షించడం మాని హింసిస్తున్నాడు. పూర్వం ఈ వేణుని జ్ఞానులైన వారు రాజుగా చేశారు. అందుచేత వీనిని మనమందరము కలిసి ప్రార్థించుదాము లోకాలను రక్షించడం కోసం. కనుక ఆ దోషం మనకు తగలదు. మంచి మాటలు చెప్పి అనునయించుదాం. ఒకవేళ గ్రహించకపోతే మన తేజస్సు చేత అతనిని భస్మం చేద్దాము అని ఆలోచించి కోపం అణుచుకొని వేణుని సమీపించి అతనితో ఇలా అన్నారు. నరపాలక నీ కాయువు సిరియును బలమును యశంబుజే కురు వృద్ధింబొరయుదుగా కనుచు మనోహరముగా నాశీర్వదించి అతి వినయమునన్. ఓ రాజా, నీకు ఆయువు, సంపద, బలము, కీర్తి కలిగి వృద్ధి చెందుకాక అని ఆశీర్వదించి వినయంతో ఇలా అన్నారు. రాజా, మేము ఒక్కటి విన్నవిస్తాము వినండి. పురుషులకు వాక్కుతో, మనస్సుతో, శరీరంతో చేసే ధర్మం లోకాలకన్నింటికీ శోకరహితం చేస్తుంది. నిష్కాములకు మోక్షాన్నే ఇస్తుంది. ఆ ధర్మం ప్రజలకు క్షేమకారణమవుతుంది. అది నీ వల్ల చెడకూడదు. ధర్మం నశిస్తే సంపదలు రాజును విడిచిపెడతాయి. దుష్ట మంత్రుల వల్ల, దొంగల వల్ల ప్రజలు నశించకుండా రక్షిస్తూ న్యాయబద్ధంగా వారి నుండి పన్నులు గ్రహించే రాజు ఇహంలో పరంలో కూడా సుఖాన్ని పొందుతాడు. అంతేకాదు, ఏ రాజు యొక్క దేశంలో పురుషోత్తముడు వర్ణ, ఆశ్రమ, ఉచితమైనటువంటి ధర్మాలతో వాడు యజింపబడతాడో ఆ రాజు వలన భగవంతుడు కూడా సంతోషిస్తాడు. అటువంటి జగదీశ్వరుడు సంతోషిస్తే రాష్ట్రాధిపతికి సర్వసుఖాలు కలుగుతాయి. లోకపాలకులు సర్వేశ్వరునికి బలి ఉపహారాలు ఇస్తారు. అలా నారాయణుని నీవు పూజిస్తే ఆయన నీకు అభయం ఇస్తాడు, మోక్షము కలుగుతుంది. అందుచేత నీ రాజ్యంలో యజ్ఞాలు చేయుమని ఆజ్ఞాపించు. నీ దేశంలో చేసిన యజ్ఞాలతో దేవతలు సంతుష్టులై నీ కోరికలు తీరుస్తారు. అందుచేత దేవతలను నీవు తిరస్కరింపరాదు. వేద ధర్మాల మీద ఆసక్తి కలిగి ఉండు నాయన అనగానే వేణుడు ఇలా అన్నాడు. మునులార మీరలిప్పుడు నను నీ గతి బడుచుదనము నంబలికి తిరైనను నది అధర్మమందుల నెనయగ ధర్మమనగలదయచ్చటనైనన్. ఓ మునులారా, మీరిప్పుడు నాకు ఇంకా చిన్నతనం అని ఏమేమో బోధించారు. అది అధర్మం. అందులో ధర్మం అనేది ఉన్నదా? అంతేకాదు, యనయంగజార కామిని నిజేసుని మృచ్చిలి జార పూరుషుండన బతిగా దలంచుగతి తద్దయు మూఢ మనస్కులై తనర్చిన నరపాల రూపము ధరించిన ఈశ్వరుణ్ణెరుంగ కన్యుని భజింపమీరిహ పరోన్నత సౌఖ్యములందరెన్నడున్. జారిని అయిన స్త్రీ తన భర్తను మోసగించి జారుని తన భర్తగా భావిస్తుంది. అలాగే మీరు కూడా మూడులై రాజరూపం ధరించిన
ఈశ్వరుడనైన నన్ను తెలియక ఇతరుని సేవిస్తూ ఉన్నారు. మీకు ఏహమనందు పరమనందు సౌఖ్యాలు ఎన్నడూ కలుగవు అని ఇంకా ఇలా అన్నాడు వేణుడు. యజ్ఞపురుషుడంటే ఎవరు? ఎవని మీద మీకు భక్తి స్నేహము కలిగాయి? భర్త యొక్క స్నేహానికి దూరమైన స్త్రీలు జారుని మీద చూపించే భక్తిలాగానే నన్ను విడిచి మీరు ఎవరి మీదనో భక్తి వలకబోస్తూ ఉన్నారు. హరిహర హిరణ్య గర్భస్వరద్దీశ్వర వహ్ని శమన జలపతి జలధిపతి మరున్నర వాహన శశి భూరవి సురముఖ్యులు నృప శరీర సూచకులగుటన్. ఈ త్రిమూర్తులు, దిక్పాలకులు, అగ్ని, నిరుతి, వాయువు, కుబేరుడు, చంద్రుడు, సూర్యుడు, భూమి మొదలగు దేవతలంతా రాజు శరీరంలో నివసిస్తారు. కాబట్టి రాజే భగవంతుడు. పరికించినను భజింపుడు ధరణీసుడు సర్వదేవతామయుడగు మత్సరముడుగుడు నా కంటెను పురుషుడు మరి ఎవ్వడగ్ర పూజార్హుడిలన్. కాబట్టి చక్కగా ఆలోచించండి. ఆలోచించి నన్ను సర్వదేవతా స్వరూపినిగా భావించండి. భావించి నాపై అసూయను విడవండి. అగ్రపూజకు తగినవాడు నన్ను మించిన పురుషుడు మరెవ్వడున్నాడు ఈ భూమి మీద? అందుచేత నాకు బలి విధానాలు చేయండి అని పాపాత్ముడు, అసత్ప్రవర్తకుడు, అమంగళుడు, విపరీత జ్ఞానుడు అయిన వేణుడు మునుల మాటలను నిరాకరించాడు. ఆ మహర్షులు తమ ప్రయత్నం వ్యర్థం కాగా వారిలో వారు ఇలా అనుకున్నారు: దారుణ కర్ముడైన ఈ పాపి నశించిపోవాలి. వీడు జీవిస్తే ఈ లోకాలన్నీ భస్మమైపోతాయి. ఈ దుష్టుడు సింహాసనానికి పరిపాలనకు అనర్హుడు. కాబట్టి వీడు సింహాసనార్హుడు కానే కాడు. సర్వేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొంది వానినే నిందించే వీనిని హతమార్చాలి అని మునులంతా కూడా కోపంతో హోంకరించారు. ఆ హోంకారాలతో వేణుడి ప్రాణాలు ఎగిరిపోయాయి. అరసి సునీధయు శోకాతురయై తన సుతుడు ధనువు దొరగిన తదనంతరమునన్ యోగ శక్తింబరువడి నిజతనయుతనువు పరిపాలించెన్. ఇదంతా చూసి సునీధ శోకముతో ఆతురై యోగశక్తిని కల్పించుకొని మరి ఆ యోగశక్తితో తన యొక్క కుమారుని యొక్క శరీరాన్ని భద్రంగా రక్షించింది. అప్పుడు ఒకనాడు మునివరేణ్యులు భక్తి ధనర సరస్వతి సలిలంబులను గృత స్నానులగుచు మునుకొని తత్తీరమున నగ్నిహోత్రముల్ విలసిల్ల నియతి గావించి అచటద విలి సత్పురుష కథా వినోదంబులు సలుపుచునుండంగా సకల లోక భయదంబులగు మహోత్పాతముల్ దోచిన మసలి లోకంబుల మంగళంబులు వరయకుండెడుగా కని బుద్ధిలో నదలంచుచునుండగ బెలుచను దగ్రమగుచు సర్వదిశలను బాంసు వర్షంబు గురిసే దస్కరులు సర్వజనుల విత్తములు గొనిరి. మునులంతా కూడా భక్తితో సరస్వతీ నదీ జలాలలో స్నానాలు చేశారు. చేసి ఆ తీరంలో యథావిధిగా అగ్ని కార్యాలు నిర్వర్తించారు. అలా చేసి అచ్చట సత్పురుషుల కథలు చెప్పుకుంటూ ఉండగా లోక భయంకరాలైన అపశకునాలు కనపడ్డాయి. వెంటనే మహర్షులు లోకాలకు అశుభాలు కలుగకుండుగాక అని మనసులో అనుకున్నారు. అంతలోనే దిక్కులన్నిటా కూడా ధూళి వర్షం కురిసింది. దొంగలు విజృంభించి ప్రజల యొక్క ధనాలను దోచుకున్నారు. ఇలా లోకోపద్రవం తెలిసి రాజు లేకపోవడం వల్ల ఈ దేశం అరాజకమై జనులు ఒకరినొకరు హింసించుకుంటూ దోచుకుంటున్నారని మునులు తెలుసుకొని కూడా నివారింపలేదు. సమదర్శనుడు, శాంతుడు
తపస్శీలుడు అయిన విప్రుడు దీనులను ఉపేక్షిస్తే అతని తపస్సు పగిలిన కుండలోని పాలలాగా నశించిపోతుంది కదా. అందుచేత ఈ ఆపద నివారించాలి. అంగవంశంలో పుట్టిన రాజులు హరిభక్తులు మహావీరులును. వీరి వంశం ఇంతటితో విచ్ఛిన్నం కారాదు. ఈ వంశం నిలబెట్టాలి అని మళ్ళీ నిశ్చయించుకొని వేణుని శవాన్ని సమీపించి మునులు అతని తొడను మధించారు. ఘనకాక కృష్ణ సంకాశవన్నుండును హ్రస్వావయువుడు మహాహనుండు హ్రస్వబాహుండును హ్రస్వబాతుండును నిమ్ననాసాఘ్రుండు నెరయు రక్తనయనుండు తామ్రవర్ణ శ్మశ్రుకేశుండు నతి దీనవదనుండు నైనయట్టి యొక్క నిషాదకుండు దయించి ఏమి సేయుదునని పలుకుచునున్న జూచి వరమునులు నిషీదయను చుబలు కొటయును దానవాడు నిషాదాభిధానుడయ్యే నతని వంశులు గురి కాననాలివేను కల్మషము దెల్పుచుండిరి కదంక మరియు వేణు కల్మషము దెల్పుచుండిరి గడక మరియు. అప్పుడు వేణుని తొడ నుండి ఒక బోయవాడు పుట్టాడు. అతడు ఎలా ఉన్నాడంటే కాకిలాగా నల్లగా పొట్టిగా ఉన్నాడు. పెద్ద దవడలు, పొట్టి చేతులు, పొట్టి కాళ్ళు, చట్టి ముక్కు, ఎర్రటి కనులు, రాగి మీసాలు, రాగి గడ్డం, రాగి వెంట్రుకలు కలిగి అతడు నేనేమి చేయాలి అని అడిగాడు. మునులు నిషీద అంటే కూర్చో అన్నారు. అందుచేత వాని పేరు నిషాదుడు అయింది. అతని వంశంలో పుట్టిన వారంతా కూడా నిషాదులే అయ్యారు. వారు పర్వతాలలో అడవుల్లో తిరుగుతూ వేణుని కల్మషం తెలుపుతూ ఉన్నారు. కనివారణ పత్యుండగు మనుజేంద్రుని బాహులంతమధించిన నందనగంబగునొక మిథునము జనించెను సకల జనులు సమ్మదమందన్. మునులు సంతానం లేని రాజు యొక్క బాహువులను మధించారు. అప్పుడు ఒక మిథునం జనించింది. దాన్ని చూసి ప్రజలంతా సంతోషించారు. వేణుని బాహువుల నుండి లోకరక్షణ కోసం నారాయణుని అంశతో ఒక పురుషుడు, ఎప్పుడూ హరిని విడువని లక్ష్మీ అంశతో ఒక కన్యక పుట్టారు. ఆమె సుగుణాలే ఆమెకు సహజ భూషణాలు. ఆమె అలంకారాలకే అలంకారం. పెద్ద చెవులు, గొప్ప కీర్తి కల పురుషుడే పృథు చక్రవర్తిగా ప్రసిద్ధుడయ్యాడు. ఆ స్త్రీ పేరు అచ్చి. ఆమె ఆ పృథువుని వరించింది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.